ఏపీలో సమ్మర్ హీట్ క్రమంగా పెరుగుతోంది. రోజు రోజుకు ఉష్ణోగ్రతలు రికార్డ్ స్థాయికి చేరుకుంటున్నాయి. ఈ క్రమంలోనే ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. భానుడి భగభగలతో ప్రజలు వాహనదారులు అల్లాడిపోతున్నారు. ఉదయం 10 గంటలకే ఉష్ణోగ్రతలు 36 డిగ్రీలు నమోదవుతూ ఉండడం షాకిస్తోంది. మరికొన్ని ప్రాంతాల్లో 40 డిగ్రీలు కూడా క్రాస్ అవుతుండటంతో ఇంటి నుండి బయటకు రావాలంటేనే ప్రజలు భయపడిపోతున్నారు. రాజమండ్రిలోనూ ఏప్రిల్ మొదట్లోనే ఎండలు మండిపోతున్నాయి. పలు ప్రాంతాల్లో 36 నుండి 39 డిగ్రీల టెంపరేచర్స్ రికార్డ్ అవుతున్నాయి. ఎండల భయంతో జనం ఇళ్లకే పరిమితం అవుతున్నారు. దీంతో రాజమండ్రి రోడ్లన్నీ నిర్మానుష్యంగా దర్శనమిస్తున్నాయి. అయితే పనుల నిమిత్తం తప్పనిసరి పరిస్థితుల్లో ఇళ్ల నుండి బయటకు వచ్చిన వారు ఎండవేడి తట్టుకోలేక చల్లదనం కోసం జ్యూస్ సెంటర్స్ ఆశ్రయిస్తున్నారు. ఎండలు చాలా విపరీతంగా ఉన్నాయండి. ఎండలు తట్టుకోలేకపోతున్నాం. గంటకు మంచినీళ్ళు తాగాల్సి వస్తుంది. గొడుగులు క్యాబులు వేసుకొని తిరగాల్సి వస్తుంది. నిమ్మరసం మజ్జిగ తాగమంటున్నారండి డాక్టర్లు. అయితే వ్యాపారాలు చాలా త్వరగా అసలు బయటికి జనం తిరగట్లేదండి. ఇక గ్యాస్ ఉండట్లేదు. ఇటు జనాలు కూడా ఎండకి బయటికి రావట్లేదు. అసలు వ్యాపారాలు 9 వెళ్ళి క్లోజ్ అయిపోతున్నాయండి. ఎవరు రావట్లేదు బయటికి. ఎండ వల్ల రావట్లేదు, ఈ గ్యాస్ వల్ల అసలు బయట తిరగట్లేదండి జనాలు ఎవరు. చాలా విపరీతంగా ఉందండి. చిన్నపిల్లలు ముసలి చాలా ఇబ్బంది అండి వాళ్ళకి. ఇక రాజమండ్రిలో ఎండలు ఎలా ఉన్నాయో మా చీఫ్ రిపోర్టర్ సత్య నుండి ఒక రిపోర్ట్ తీసుకుందాం. వానుడి బగబగతో మండే ఎండలు విపరీతంగా ఉమ్మడి గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా చాలా వాహనదారులను అలాగే స్థానికంగా ఉన్నటువంటి వ్యాపారాలు కూడా లేక విలవిల్లాడుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం రోడ్లన్నీ కూడా ఠారెక్కుతున్నటువంటి పరిస్థితి. ఉదయం 10 గంటల నుంచే దాదాపుగా 30 డిగ్రీలకు సెల్సియస్గా దాటేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతం 36 నుంచి 37 డిగ్రీలకు సెల్సియస్కి చేరుకుంది. ఒకసారి అంటే చాలా రోడ్లన్నీ కూడా కొన్ని నిర్మానుష్యంగా మారినటువంటి పరిస్థితి ఒకసారి చూడొచ్చు. అంటే ఎప్పుడు రోడ్లన్నీ కూడా రాజమండ్రికి సంబంధించిన పలు ప్రాంతాలు వెంకటేశ్వర నగర్ కానివచ్చు, జైన్ రోడ్ కానివచ్చు, అలాగే లాలా చెరువు హైవే కానివచ్చు, కంబాల చెరువు అనేక ప్రాంతాల్లో ఇప్పుడు వాహనదారులు ప్రజలతో కిక్కిరిస్తూ ఉండేది. కానీ పూర్తిగా నిర్మానుష్యంగా కనిపిస్తున్నటువంటి దృశ్యాలు ఇవి. అయితే స్థానికంగా ఉన్నటువంటి గోదావరి తీర ప్రాంతం కూడా ఎక్కువగా నీరు కూడా లాగేయడంతో ఇసుక తెన్నెలు ఎక్కువగా కనిపిస్తుండడంతో ఆ వేడి తాపం కూడా ఎక్కువగా కనిపిస్తుంది. దాని ప్రభావంతోనే ముందస్తుగానే అంటే ఏప్రిల్ నెలలోనే పెద్ద ఎత్తున ఎండలు మండుటెండలు ఉండడంతో డాక్టర్లు పలు సూచనలు కూడా చేస్తూ ఉన్నారు. ఎక్కువగా బయటకు వెళ్ళేటప్పుడు నిమ్మరసంతో పాటు అలాగే శీతల పానీయాలు తీసుకోవాలి, జ్యూస్ తీసుకోవాలి. అలాగే డిహైడ్రేషన్ ఎక్కువ గురవుతున్నప్పటికీ మరి వారందరూ కూడా తడిగుడ్డ వేసుకుని చల్లటి క్లాత్ను ధరించి వాళ్ళకి చిన్నపిల్లలు కానివచ్చు, వృద్ధుల్ని చాలా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నటువంటి పరిస్థితి. ఉమ్మడి గోదావరి జిల్లా వ్యాప్తంగా అటు కాకినాడ సముద్ర తీర పోర్ట్ ఏరియా కానివచ్చు, ఇటు అమలాపురానికి సంబంధించిన అల్లవరము, అలాగే ఓడలరేవు ప్రాంతం తీర ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రధాన నగరాలన్నీ కూడా ఎండతాపంతో పెద్ద ఎత్తున విలవిల్లాడుతున్నటువంటి పరిస్థితి. వృద్ధులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ ఎండ తాపానికి సంబంధించి అంటే మే నెల రాకుండానే ఎండ తీవ్రత అధికంగా ఉండడంతో ఈ గోదావరి తీర ప్రాంతానికి సంబంధించి ఎక్కువగా ఉంటుంది. ఆ గోదావరి నీరు వాటర్ కానివచ్చు, లేదంటే ఇసుక తిన్నెలకు కానివచ్చు పెద్ద ఎత్తున వేడి తాపం ఉంటుంటుంది. అందుకే ఉదయం 10 గంటల నుంచి కూడా పెద్ద ఎత్తున రోజువారీ రైతు బజార్లకు వెళ్ళేటువంటి స్థానికులు కూడా ఉదయం 8:30-9 ప్రాంతంలో రైతు బజార్లకు వెళ్ళి ఆయా సంబంధించినటువంటి కాయగూరలు తెచ్చుకుని వెంటనే ఇళ్ళకి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. వ్యాపారస్తులు కూడా వేడి తాపానికి చాలా చల్లని జ్యూస్ పాయింట్లను ఆశ్రయిస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం అయితే ఉమ్మడి గోదావరి జిల్లా వ్యాప్తంగా ఉంది. ఉదయం 10-11 ప్రాంతానికే పెద్ద ఎత్తున అంటే 36 డిగ్రీలు ఉంటే మధ్యాహ్నం 2:30 అంటే 3 దాటిన తర్వాత 39 డిగ్రీల సెల్సియస్కు ఎండ తీవ్రత చేరుకున్నటువంటి పరిస్థితి అయితే గోదావరి జిల్లాలో ఉంది. గర్భపర్సన్ రసూల్తో కలిసి సత్య టీవీ 9 తూర్పుగోదావరి జిల్లా నుంచి. ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు డాక్టర్. శరీరం డీహైడ్రేట్ అవ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తూ ఉన్నారు. ప్రత్యేకించి వృద్ధులు, చిన్నపిల్లల విషయంలో అలర్ట్ ప్రకటిస్తున్నారు. బయటికి వెళ్లే ముందు పలు జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు. ఎండాకాలంలో మనం రెగ్యులర్ యాక్టివిటీస్ చేసుకుంటున్నప్పుడు ఈ అధిక ఉష్ణోగ్రతల వల్ల మన బాడీ నుంచి చెమట రూపంలో వాటర్తో పాటు సాల్ట్, సోడియం, పొటాషియం లాంటి ఎలక్ట్రోలైట్స్ను కూడా కోల్పోతూ ఉంటామండి. మనకి డీహైడ్రేషన్ వచ్చినప్పుడు పర్టికులర్గా ఎండలో ఎక్కువ చెమట కోల్పోతున్నాం అనుకుంటున్నప్పుడు మనం దాన్ని రిప్లేస్ చేయడానికి ఉత్తి వాటర్ తాగుతూ ఉంటామండి దాహం తీర్చుకోవడానికి. కానీ ఉత్తి వాటర్ కాకుండా మనం ఎలక్ట్రోలైట్స్తో కూడుకున్న వాటర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో ప్రిపేర్ చేసుకునే చిన్న చిటికెడు ఉప్పు వేసుకొని, కొంచెం పంచదార వేసుకొని, కొంచెం నిమ్మకాయ వేసుకొని చేసుకునే నిమ్మకాయ నీళ్ళు. రెండోది ఓఆర్ఎస్ శాచెట్స్ అండి. ఆ ఓఆర్ఎస్ శాచెట్స్ని వాటర్లో కలుపుకొని తాగడం. అలాగే కొబ్బరి నీళ్ళలో కూడా ఈ పొటాషియం, సోడియం లాంటి ముఖ్యమైన ఎలక్ట్రోలైట్స్ ఉండటం వల్ల ఆ రిప్లేస్మెంట్ అది బాగా జరుగుతుంది. నాలుగోది మన ఇంట్లో చేసుకునే చల్లటి బటర్ మిల్క్లో లైట్గా సాల్ట్ వేసుకొని తాగటం.